అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీకి సంబంధించిన కుక్కలు బయటకు వచ్చి మురుగుతూ ఉన్నారు. పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది ప్రజా పరిపాలన కాదు, రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేసి ఇష్టం వచ్చినట్టు ఈ పోరంబోగున కొడుకులు మాట్లాడుతున్నారు. రాత్రి ఈ వెంకట్రెడ్డి కారుమూరి వెంకట్రెడ్డి అనే ఒక పోరంబోగు నా కొడుకు, ఒక లుచ్చ నా కొడుకు, ఒక పనికి మాలిన నా కొడుకు ఒకడు ఉన్నాడు. చెత్త నా కొడుకు వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలీదు. వాడు రాత్రి పోసాని కృష్ణమురళి అరెస్ట్ని ఉద్దేశించి కూటమి ప్రభుత్వం మీద వాడు చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈ పోరంబోగు నా కొడుకు ఏం మాట్లాడారు ఒకసారి వినండి. ముందుగా మీకు నమస్కారం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి నుంచి, అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయక నుంచే కేసులు నమోదు చేశారు. ఇలా జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే జూన్ 5వ తారీఖు నుంచే ఇమీడియట్ గా ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ మీద. అంతే కదా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టారా మీరు? పోరంబోగున కొడక, మీరు ఎన్ని కేసులు పెట్టారు? మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టారు? మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు? మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించారు? అలాంటి నా కొడుకులందరినీ కూడా వేరాలి కదా, అలాంటి నా కొడుకులందరూ కూడా బొక్కలు వేయాలి కదా, వదిలిపెట్టాలి. నా కొడుకుల్ని వదిలిపెట్టకూడదు కదా. అలాంటి నా కొడుకులు ఎవరైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మా మీద దాడులు చేశారో, మమ్మల్ని అరెస్ట్ చేశారో, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేశారో, అలాంటి నా కొడుకుల్ని అందరినీ కూడా జైలుకి పంపిస్తాము. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇదిగో నేను రెడ్ బుక్ రాస్తున్నాను. ఈ రెడ్ బుక్లో అవినీతి చేసిన ఆఫీసర్లు, అవినీతి చేసిన రాజకీయ నేతలు, మా కార్యకర్తలు హింసించిన వైసీపీకి సంబంధించిన నాయకుల్ని ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. అందరి పేర్లు దీన్ని రాసుకున్నాం. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క నా కొడుకుని అరెస్ట్ చేస్తామని చెప్పి లోకేష్ గారు డే 1 చెప్పాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాడు, రెడ్ బుక్ రాసేటప్పుడే చెప్పాడు లోకేష్ గారు. ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టాం, ఏ ఒక్క నా కొడుకుని క్షమించాం. మమ్మల్ని వేధించిన వాళ్ళని, మా మీద కేసులు పెట్టిన వాళ్ళని, మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే వాళ్ళని, ఏ నా కొడుకైనా సరే, వాడు ఎవడైనా సరే, వాడు ఎంతటోడైనా సరే, ఏ నా కొడుకుని వదిలిపెట్టమని చెప్పి డే 1 రోజే నారా లోకేష్ గారు చెప్పారు. అదే ఇప్పుడు అమలవుతోంది. ఇప్పుడు అరెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏమన్నా నీతిమంతులు కాదు, బుద్ధిమంతులు కాదు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు, నీచగా మాట్లాడిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, రౌడీ చేసిన వాళ్ళు, లంగా వేసినాడు, లంగా పనులు చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మంచి వాళ్ళ జోలికి ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వెళ్ళాల, లోకేష్ గారికి వెళ్ళాల. ఎవరైతే తప్పు చేశారో అలాంటి నా కొడుకుల్ని ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. అలాంటి నా కొడుకులు అరెస్ట్ చేస్తే ఇది అక్రమ అరెస్టులు అంట. పోరంబోగు నా కొడుకు ఇంకా మాట్లాడండి. అయితే దాడులు, లేదంటే హత్యలు, లేదంటే కేసులు, రకరకాలుగా ఎలా వేధించాలనేది వాళ్ళకు ముందే రెడ్ బుక్ అనేటువంటి దాంట్లో పేరు రాస్తున్నామని చెప్పి సాక్షాత్తు పోరంబోగు అక్కడ ఎన్నిసార్లు చెప్తారా? ఇది ఎన్నిసార్లు చెప్తారు? చెప్పారు కదా లోకేష్ గారు, రెడ్ బుక్ లో ప్రతి ఓడి పేరు రాసుకున్నాం. ప్రతి ఓడు ఎవడైతే వేధించాడో అన్ని పేర్లు రాసుకున్నాం. రెడ్ బుక్ లో ఏ పేర్లతోనే అన్ని అమలు చేస్తాం. ఒక పక్క అభివృద్ధి చేస్తాం, ఒక పక్క సంక్షేమం అందిస్తాం, ఒక పక్క డెవలప్మెంట్ చేస్తాం. అదేవిధంగా మా కార్యకర్తల్ని, రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు అని చెప్పి నారా లోకేష్ గారు ముందే చెప్పారు. మళ్ళీ ప్రతిరోజు వచ్చి రెడ్ బుక్ అంటే రెడ్ బుక్లే ఉండదు జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో, ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ దోపిడీలు చేసిన వాళ్ళు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, నీచంగా మాట్లాడిన వాళ్ళు, అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారని నారా లోకేష్ గారు చెప్పారు. మళ్ళీ రెడ్ బుక్ అమలు అవుతుంది. రెడ్ బుక్కే అమలు అవుతుంది. రెడ్ బుక్కే అమలు అవుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏందంట? ఇప్పుడు ఏం చేస్తావు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఆధ్వర్యంలో క్లియర్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు ముందు నుంచి, మేము అందరినీ అరెస్ట్ చేస్తాం, మేము ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేయం, సంక్షేమం అందించాం. పోరంబోగున కొడుక పరిపాలన చేయమని చెప్పలా. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే వేధించారో, ఎవరైతే మా కార్యకర్తల్ని ఎంటాడి తరిమారో అలాంటి నా కొడుకులు అరెస్ట్ చేస్తామని చెప్పారు లోకేష్ గారు. అంతేగాని ఏ తప్పు చేయని వాడిని, రాజకీయాలకు సంబంధం లేని వాడిని, ఏ దోపిడీ చేయని వాడిని, ఏ దౌర్జన్యాలు చేయని వాడిని, అలాంటి వాళ్ళని ఈ రోజుకి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాల. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాల. నా కొడుకు ఎవరైనా అలా అరెస్ట్ చేస్తే చూపించు.
అలా ఎవరినైనా అక్రమంగా అరెస్ట్ చేస్తే అలా నా కొడుకు ఎవడున్నాడో ఒక్కడైనా చూపించు నువ్వు పారంభోగన కొడక. ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా అందరూ దోపిడీ చేసిన వాళ్ళే, అందరూ దౌర్జన్యాలు చేసిన వాళ్ళే, అందరూ మహిళల గురించి చిన్నపిల్లల గురించి నిత్యంగా మాట్లాడిన వాళ్ళే. ఎవరు బుద్ధిమంతులు కాదు. నందిగామ సురేష్ బుద్ధిమంతుడు కాదు, అలాగే వంశీ ఏమో బుద్ధిమంతుడు కాదు. ఇలా చెప్పుకోకపోతే చాలా మంది బోరుగడ్డ అనిలు వాడు పనికి మళ్ళీ పారంభోగన కొడుకు వాడే మంచోడు కాదు. వీళ్ళందరూ సంఘ సంస్కర్తలా ఏంది వీళ్ళంతా? వీళ్ళందరూ దొంగనా కొడుకులు కదా వీళ్ళు. నా కొడుకులందరూ అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎందుకు కార్యక్రమాలు చేయం, చేసేదంతా మేము కక్ష సాధింపుగా వెళ్తాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళ మేము అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ గా తెలుగుదేశం తరపున వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కాదు, తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని ఎవరైతే వేధించారో, ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళని మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల మీద దోపిడీలు చేశారో, దౌర్జన్యాలు చేశారో అలాంటి వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకో పారంభోగన కొడక. జనాలు కూడా అదే గుర్తుపెట్టుకోలేదు. జనాలు కూడా తెలుసు నీ మాటలు ఎవరైనరో పారంభోగన కొడక. చెప్పు ఇంకా ఇండికేషన్ వెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు పోసాని గారు చూస్తే అసలు మీరు వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ చూడండి. అరెస్ట్ చేసే ముందు ఈయన పోసాని ఈయన కొడుకు ఉన్నాడు కదా, వీడు కారుమూరి వెంకటరెడ్డి. వాడింట్లో భార్య ఉంటది, వాడింట్లో కూతురు ఉంటది, వాడింట్లో ఒక అక్క ఉంటది, వాడింట్లో ఒక చెల్లు ఉంటది. వాళ్ళని ఈ పారంభోగన కొడుకు చేత తిట్టిస్తే వాడికి ఎలా ఉంటుంది? ఎరా పారంభోగన కొడుక నీకు ఎలా ఉంటుంది? మీ భార్యని తిట్టమంటారా? నీ కూతురుని తిట్టిపించామా? మీ అక్క చెల్లెని తిట్టిపించామా? తిట్టిపిస్తే నువ్వు సమర్థిస్తావా? ఇదే మాట పోసాని కృష్ణమూర్తిలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చిన్నపిల్లని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని ఉద్దేశించి మాట్లాడారో అదే మాటలో మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే నువ్వు క్షమిస్తావా? నువ్వు వదిలిపెడతావరా పారంభోగన కొడక? వాడు అంతు తేలవో, వాడిని అరెస్ట్ చేయవో? నా కొడక, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం మహిళలు, ఏరే ఇంట్లో ఉన్న వాళ్ళు మహిళలు కాదు, ఏరే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కాదు, ఏరే ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆడబిడ్డలు. పారంభోగన కొడగలరా? రేపు డేట్ ఇచ్చారు. ఈ రోజు 26వ తారీఖు. 26వ తారీఖు ఆయన 8 గంటల 30 నిమిషాలప్పుడు అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. కానీ అక్కడ డేట్ ఏమో 27వ తారీఖు 8:30కి అరెస్ట్ చేస్తున్నట్టుగా. ఎందుకు కారణం అంటారు? అంటే కేవలం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి కొంత టైం బార్గెన్ చేయడమే రీజన్, ఇంకేమన్నా ఇతరత్ర రీజన్? కాదు. కుక్కను కొట్టడానికి పచ్చిగా చెప్తున్నా, వీడియోలోనే చెప్తున్నా. కుక్కను కొట్టడానికి ముందుగానే అరెస్ట్ చేసింది. కొంత టైం దొరుకుతుంది కాబట్టి అలా నా కొడుకుని కొంచెం మిస్పేజ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఆ నా కొడుకుని కుక్కను కొట్టడానికే ఒక రోజు ముందుగానే అరెస్ట్ చేశారు. ఎందుకంటే సమయం దొరుకుతుంది కాబట్టి ఆ సమయంలో, ఆ గ్యాప్ లో వాడిని కుక్కను కొట్టినట్టు కొడతారు. అందుకే అయితే ఇప్పుడు ఏంటంట, నేను బహిరంగంగా చెప్తున్నాను, అందుకే ఈ లోపు పోసాని గారిని చిత్రహింసలకు గురి చేసేటటువంటి కార్యక్రమం కోసం వేసినట్టున్నారు. అందుకేరా నువ్వు చెప్పేది నేను చెప్తాను. పోరా, ఏం పిక్కున్నా పిక్కు. అందుకే చిత్రహింసలు చేయడానికి, వాడిని కొట్టడానికి, వాడు కుక్కను వాడు కొట్టడానికి నీ దిక్కున్న చోట చెప్పుకోపో. అందుకే వాడిని ముందే అరెస్ట్ చేసింది. పో, నువ్వు ఉడికడ చెప్పుకోపో, పో చెప్పుకో. రేపే అరెస్ట్ చేసామని చూపిస్తారంటే ఈ ఒక్క రోజల్లా ఈ రోజు నుంచి రేపటి దాకా అటు ఇటు తిప్పి ఇంకేదన్నా పోసాని గారిని చిత్రహింసలకు గురి చేసేటటువంటి కార్యక్రమానికి ఏమన్నా తెరలేపారని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎంత దారుణం చూడండి. తిప్పుతాము, కుక్కను తిప్పినట్టు తిప్పుతాం, కుక్కను కొట్టినట్టు కొడతామని. అందుకే వాడిని ముందాడే అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఏంది, ఏం బిగుతావు, నువ్వేం చేస్తావో పిక్కో, చేసుకోపో. నువ్వు ఎవడు చెప్పుకుంటా చెప్పుకో, నీ దిక్కున్న కూడా చెప్పుకోపో. వాడిని కుక్కను కొట్టడానిగా ముందు అరెస్ట్ చేసింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు అయితే ఏంది ఇప్పుడు? అలా నా కొడుకుని వదిలిపెట్టాలా? కొట్టకూడదా? దగ్గర తీసుకోవాలా? ఓదార్చాలా? రాజమర్యాదలు చేయాలా? వాడికి కొడుకుని ఈ పాటిగా వాడిని కుక్కను కొన్నట్టు కొడుతుంటారు ఏదో ఒక స్టేషన్లో. పారంభోగంగా నీ వంతు కూడా వస్తుంది. నువ్వు కారుమూరి వెంకటరెడ్డి నీ వంతు కూడా వస్తుంది. కంగారు పడబాకు. నిన్ను కూడా కుక్కను కొన్నట్టు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాసంత నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. జై హింద్.